ఈ సమ్మర్ క్యాంప్ సిరీస్‌లో ఈరోజు వీడియోలో అయితే ఈ బ్యూటిఫుల్ బీచ్ థీమ్ క్రాఫ్ట్ ఎలా చేశానో నా ప్రాసెస్, ప్రిపరేషన్, జర్నీ మీతో షేర్ చేస్తాను. వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన 10 డేస్ 10 క్రాఫ్ట్ సమ్మర్ క్యాంప్‌లో డే 7 వచ్చి నేను టెక్స్చర్ ఆర్ట్ చెప్పాను. ఫస్ట్‌గా ప్రిపరేషన్. నేను ముందు రోజే క్రాఫ్ట్‌కి కావాల్సిన శాండ్, షెల్స్ అండ్ ఈ కార్డ్‌బోర్డ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాననమాట. దీనికి ఒక టెక్స్చర్ పేస్ట్ కావాలి. అది నేను క్లాస్ ఉన్న రోజు మార్నింగ్ చేశాను. సో, అది డ్రై అవ్వకుండా ఉంటుందని చెప్పి డార్క్ బ్లూ, లైట్ బ్లూ అండ్ వైట్ కలర్‌తో టిష్యూ పేపర్ గ్లూతో ఈ టెక్స్చర్ పేస్ట్ రెడీ చేశాను. అండ్ గ్లూ అండ్ కొన్ని హార్ట్స్ కట్ చేశాను. వీళ్ళతో ఒక డిఫరెంట్ డ్రాయింగ్ టెక్నిక్ నేర్పిద్దామని చెప్పి. అలాగా నెక్స్ట్ డే క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు ఫస్ట్ వాళ్ళకి డ్రాయింగ్ చేయించలేదు. ముందు అందరికీ ఈ కార్డ్‌బోర్డ్స్ ఇచ్చి నేను లైన్స్ డ్రా చేశాను. ఫస్ట్ శాండ్‌తో ఫిల్ చేయమన్నాను. అలాగా డార్క్ బ్లూ, లైట్ బ్లూ అండ్ వైట్. సో, 1 బై 1 లైన్, ఒక లైన్ తర్వాత ఒక లైన్ వాళ్ళకి ఎలా ఫిల్ చేయాలో చెప్పి ఇది మొత్తం ఫిల్ చేయించాను. పిల్లలకైతే ఈ ప్రాసెస్ చాలా బాగా నచ్చింది. తర్వాత వాళ్ళకి షెల్స్ ఇచ్చి వాళ్ళకి నచ్చినట్టుగా స్టిక్ చేయమన్నాను. ఈ ఫొటోస్ అన్నీ వీడియో చివరిలో యాడ్ చేస్తానండి. అండ్ తర్వాత అది డ్రై అయ్యేలోపు నేను డ్రాయింగ్ బుక్‌లో వాళ్ళకి హార్ట్‌తో, క్రేయాన్‌తో ఈ డ్రాయింగ్ నేర్పించాననమాట. ఒక బ్లాక్ పేపర్ మీద వాళ్ళు క్రేయాన్స్‌తో డ్రా చేస్తారు. అండ్ లీఫ్ ప్రింటింగ్ అనమాట. కింద లీఫ్ పెట్టి పైన క్రేయాన్‌తో డ్రా చేస్తే ఇలాగ లీఫ్ లాగా వస్తుంది. సో, ఇలాగా టెక్స్చర్ ఆర్ట్ ఈ క్లాస్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అవుట్‌పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్స్‌లో చెప్పండి. ఇంకా మంచి మంచి DIY కోసం మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.